హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా సగ్గుబియ్యం సేమియా రెసిపీ అనేది గట్టి పడకుండా చాలా లూజ్గా అంటే చాలా జావగా ఉండేలాగా ఎలా కాసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ముందుగా మనం సగ్గుబియ్యం సేమియా అనేది ప్రిపేర్ చేసుకునే ముందు సగ్గుబియ్యంని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక 10 to 15 మినిట్స్ పాటు. ఆ తర్వాత ఒక కడాయిలో సేమియాని వేయించుకుని పక్కన పెట్టుకోండి. మీరు నెయ్యిలో అయినా సరే వేయించుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం సగ్గుబియ్యంని క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మనం దీనిలో వేయించుకుని పక్కన పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసేయండి. ఈ సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోయిన తర్వాత దీనిలో మన స్వీట్నెస్కి సరిపడా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈలోపు పక్కనే ఇంకొక స్టవ్ పైన మనం మిల్క్ అనేది ముందుగానే కాచి పెట్టేసుకోవడం కోసం మనం ఏంటంటే డైరెక్ట్గా వేసేస్తే పాలు కొన్నిసార్లు విరిగిపోతాయండి. అందుకోసం అని చెప్పి ముందుగానే పాలు పక్కన సపరేట్గా కాచి పెట్టేసుకొని ఈ ఉడుకుతున్న సగ్గుబియ్యం సేమియాలో బెల్లం యాడ్ చేసేస్తాం కదా. ఈ బెల్లం యాడ్ చేసేసిన తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్కి సరిపడా ముందే బెల్లం వేసేసుకోండి. ఆ తర్వాత పాలు అనేవి ఆల్రెడీ మరిగిపోయి ఉంటాయి కాబట్టి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తే ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.